అంటే మరి రేపు 2040 వస్తుందా రాదా సార్? ఆగుతుందా సార్? 2040 రాకుండా ఆగుతుందా? మనం ఏం చేసినా ఏం చేయకుండా మన సంపాదన పెరగకుండా ఖచ్చితంగా 2040 అయితే వస్తుంది. మన పిల్లలు పెరుగుతూనే ఉంటారు, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మరి 2040లో ఎంత కావాలి? మరి ఇప్పుడే ₹1,00,000 కావాలన్నారు. 2040లో ఎంత కావాలి సార్? ఎంత కావాలి? 10 లక్షలు పర్ మంత్ ఇది సంవత్సరానికి కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎంత కష్టాలు పడతామో ఒక్కసారి మీరు ఫ్యూచర్ని ఆలోచించుకోండి. ఇప్పుడు ₹1,00,000 లేదు, మరి ఇంకా 10 లక్షలకి ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెడతారు, ఏం చేయగలుగుతారు? మరి సార్ ఇంకా చాలా సంవత్సరాలే సార్, ఇంకా 16 ఏళ్ళు ఉన్నది కదా, ఇంకో 10 ఏళ్ళు పడుకొని తర్వాత ప్రయత్నం చేద్దామంటే అవుతుందా? ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఏదైనా కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటి వరకు మన ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే 2040 దాకా ఓకే పడాల్సిన అవసరం లేదు. 1 or 2 ఇయర్స్ మన ఏడిఎంఎస్లో మాతో కలిసి జర్నీ చేస్తే మీకు ఈ 10 లక్షలు 10 lakhs అనేది రీచ్ కావచ్చు పర్ మంత్. ఆల్రెడీ నేను తీసుకుంటున్న నా టీంలో ప్రతిరోజు ఎంతమంది తెలుసా? 30 మెంబర్స్ ఈ ₹10 లక్షల తీసుకుంటున్నారు. అంటే రోజుకు 50,000 రూపాయలు తీసుకుంటారు. 30 మంది ఉన్నారు. ఈ సంవత్సరం నా మాటలన్నీ వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం 30 మంది కోటీశ్వర్లు అయ్యారు. నెలకు 10 లక్షలు పైన తీసుకుంటూ ఉన్నారు, రోజుకు 50,000 సీలింగ్ తీసుకుంటూ ఉన్నారు. అలా మరి మీకెందుకు కాదు? 30 మందికి సాధ్యమైనాక మరి మీకెందుకు కాదు? మీరు కూడా ప్రయత్నం చేస్తే మీకు కూడా అవుతుంది. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కనీసం ఇందులో 100 మందికి పెరగబోతుంది ఈ సంఖ్య. సీలింగ్ తీసుకునే వాళ్ళు, రోజుకి 50,000 తీసుకునే వాళ్ళు ఏడిఎంఎస్ ద్వారా 100 మంది దాటిపోబోతున్నారు. అందులో మీరు అందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మరి మనకు ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 కనీసం సంపాదించాలి మినిమం స్టార్టింగ్. మరి ₹1,00,000 సడన్గా కావాలి అంటే ఇప్పుడు మనకు ఉన్న బలంగా నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 కావాలంటే ఎక్కడ అవకాశాలు ఉన్నాయా సార్? ఎక్కడైనా నెక్స్ట్ మంత్ మీరు సీరియస్గా చెప్తున్నా, ఈ నెల రోజులు ఖచ్చితంగా ఈ నెలంతా సీరియస్గా పనిచేయండి. నెక్స్ట్ మంత్ మీ ఇన్కమ్ ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మొత్తం మీ ఇన్కమ్ ₹1,00,000 ఇందులో సంపాదించవచ్చు. ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది, ఇది వేరే ఎక్కడ కూడా సాధ్యం కాదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీ నోటి మాట ద్వారా ఇక్కడ మీరు ప్రతి నెల ఫస్ట్ నెల నుంచే ₹1,00,000 సంపాదించవచ్చు. అలా చాలామంది, కొన్ని వేల మంది మహిళలు కూడా తీసుకున్నారు నెలనే, ఫస్ట్ నెలనే ₹1,00,000. అలా 1,00,000తో స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం ప్రయత్నం చేస్తే 10 లక్షల వరకు కూడా వెళ్ళచ్చు. మీ టీమ్ సైజ్ పెరిగినా కొద్దీ ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది అనేది మీకు ప్లాన్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కంపెనీ గురించి 3 భాగాలుగా చెప్తాను. అసలు ఈ కంపెనీ నేను ఎందుకు ఎంచుకున్నా, నాకున్న అనుభవం అంటే ఈ మార్కెటింగ్లో చాలా అనుభవం ఉంది నాకు. ఈ మార్కెటింగ్లో ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ట్రెడిషనల్ కంపెనీల గురించి మీకు తెలవాలి. ఇప్పటి వరకు నేను నా జీవితం ఎలా గడిచిందో చూడండి. నేను ఒక 32 సంవత్సరాల నుంచి నేను 32 సంవత్సరాల నుంచి 2 వీలర్ వాడుతున్నా. 2 వీలర్ అందరూ వాడుతున్నారు కదా సార్, నాకంటే సీనియర్ మోస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. 32 సంవత్సరాల నుంచి నేను 2 వీలర్ అంటే ఒక 20 సంవత్సరాలు నేను ఎదిగిన కానీ ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ హీరో మెజెస్టిక్ వాడిన, తర్వాత LML వెస్పా వాడిన, దానికి వరుసగా దాని తర్వాత హీరో హోండా బైక్ వచ్చిన, బైక్ కొనుక్కున్నా. దాని తర్వాత ఇంకా ప్లెజర్ తర్వాత LML వెస్పా, తర్వాత ఇంకా వేరే ఏదేదో వాడిన మధ్యలో. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 7 ఇయర్స్ కింద టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ అని అంతర్గత ఆడిస్తాడు చూసిన ఒక వెహికల్, అది కొత్త స్కూటర్ వచ్చింది అప్పుడే కొత్తగా 7 సంవత్సరాల క్రితం వచ్చిన. దాన్ని నాకు నచ్చింది. అంతకుముందు నా దగ్గర ప్లెజర్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ పెడితే 15,000 ఇచ్చేది. 5-6 ఏళ్ళ వెహికల్ని 15,000కి అమ్మేసి ఆ 15,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా 85,000 ఈఎంఐ పెట్టుకొని ఈ వెహికల్ కొనుక్కొని వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నేను తిరుగుతుంటే నన్ను చూసి చాలామంది అడిగారు. దాదాపు ఒక 2-3 నెలలు తిరిగే వరకు ఒక 10 వెహికల్ వచ్చినాయి మా ఏరియాలో. అలాంటి వెహికల్లో 10 వెహికల్ వచ్చినాయి. అంటే నన్ను చూసి నన్ను ఫీడ్బ్యాక్ అడిగి మా ఏరియాలో చాలామంది కొంటున్నారు. ఇది మీకు కూడా జరిగిందా లేదా సార్? అనుకో, మీరు కొన్న తర్వాత మిమ్మల్ని అడిగి చాలామంది కొంటున్నారు. మీరు వాడే మొబైలే కావచ్చు, మీరు వాడే ఇంట్లో ఒక టీవీ కావచ్చు, ఏదో ఒక వస్తువుని చాలామంది మనల్ని అడిగి కొంటుంటారు. కాబట్టి ఇలా నాకు కూడా జరిగింది. ఒక 3కి దగ్గరుండి షోరూంలో ఉండి ఇప్పించినాం. ఆ షోరూమ్కి వెళ్తే ఇప్పించడానికి వెళ్తే ఏమి ఇస్తాడు సార్? మనకు టీలు ఇస్తాడు, కాఫీలు ఇస్తాడు, లేదంటే ఇంకేమి ఇస్తాడు? వాటర్ బాటిల్ ఇస్తాడు. ఇంత మంచి ఏమైనా ఇస్తారా సార్ షోరూమ్లో? మనం ఎన్ని వెహికల్ ఇప్పించినా ఇవే వస్తాయి. మన జీవితం అయితే రాదు. ఇక్కడ ఎందుకు రాదు అంటే ఇక్కడ మనందరి మీద బాగుపడేది ఎవరు? డీలర్. ఫస్ట్ మనకు అమ్మేది డీలర్. ఆ డీలర్ షోరూమ్ అతను బాగుపడతాడు, ఎంతో కొంత సంపాదించుకుంటాడు. తర్వాత సెలబ్రిటీ
మధ్యలో ఎవరు ఉంటారు? అమితాబ్ బచ్చన్. టీవీఎస్ యాడ్ ఇచ్చేది ఎవరు? అమితాబ్ బచ్చన్ 10 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. మరి అమితాబ్ బచ్చన్ ఎప్పుడైనా స్కూటర్ మీద తిరగగా చూసిందా కదా? ఆయన ఇంట్లో వాడతాడా? ఆయన వాడడు. వాడేది ఎవరు? మనము. ప్రమోట్ చేసేది మనము. పైసలు ఎవరికి పోతున్నాయి? అమితాబ్ బచ్చన్కు. మన డబ్బులన్నీ 10 కోట్ల రూపాయలు ఈయనకి వెళ్ళిపోతున్నాయి ప్రతి సంవత్సరం. ఇక్కడ దీని తర్వాత మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, తయారీదారుడు, ఈయన 1000 కోట్లు సంపాదిస్తాడు. అంటే ఈ ముగ్గురు మాత్రమే బాగుపడ్డారు తప్పితే ఇంకొక ఎవరైనా కస్టమర్ బాగుపడే దాఖలాలు ఉన్నాయా ఈ సిస్టంలో? ఒకసారి అలాగే నేను 32 సంవత్సరాల్లో 30 ఏళ్ల పాటు 30 ఇయర్స్ పాటు ఇవే స్కూటర్లు వాడిన. ట్రెడిషనల్ కంపెనీలనే పెట్రోల్ స్కూటర్లు వాడి ఎన్నో ప్రమోట్ చేసిన, ఎంతో మందికి ఇప్పించిన, ఆఖరికి ఒక 3-4 కార్లు కూడా ఇప్పించినండి, 4 వీలర్లు కూడా ఇప్పించిన, దగ్గరుండి మరి ఇప్పించినండి, 3-4 కార్లు కూడా ఇప్పించిన. కానీ అక్కడికి వెళ్తే షోరూంలో గివే వచ్చినాయి, టీలు, కాఫీలు, వాటర్ బాటిల్, దగ్గర తప్పితే వాళ్ళు ఏమి ఇయ్యారు మనం. కాబట్టి ఇది వీళ్ళు 3 వర్గాలు మాత్రమే లాభపడే సిస్టమ్ ఇక్కడ ఉంది. మనం బాగా తప్పుపడాల్సిన అవసరం లేదు, ఉండే సిస్టమ్ అది. మనకు ఇంతకుముందు అదే తెలుసు, మనకు అదే విధంగా కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏడిఎంఎస్ అనే కంపెనీ వచ్చింది. నీకు ఇక్కడైతే ఎలాగైతే టీవీఎస్ జూపిటర్ కంపెనీ 1 లక్ష రూపాయలు పెట్టి వెహికల్ కొనుక్కున్నాం, 1 లక్ష రూపాయలు పెట్టి వెహికల్ కొనుక్కున్నట్టే ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు పెట్టి ఏడిఎంఎస్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోమన్నారు ఎండి గారు. నేను ఆ కంపెనీకి వెళ్తే 1 లక్ష రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్, దీన్ని ఫస్ట్ 15,000 పెట్టి బుకింగ్ చేసిన, తర్వాత మిగతా 85,000 నాకు క్యాష్ వచ్చినాక అడ్జస్ట్ అయినాక అలాగే ఇస్తే వెహికల్ అనేది ఇచ్చింది. వెహికల్ తీసుకున్న తర్వాత ఎండి గారు ఏం చెప్పిందంటే, ఈ కంపెనీకి నా కంపెనీకి ఏడిఎంఎస్ అంటే మన కంపెనీ అన్నాడు. నా కంపెనీ అంటే సార్, మన కంపెనీకి అమితాబ్ బచ్చన్లు, షారుఖ్ ఖాన్లు ఇలాంటి హీరోలు ఎవ్వరు లేరు, మీరే హీరోలు, మీరే సెలబ్రిటీలు అని చెప్పాడు. అంటే కొనుక్కున్న కస్టమర్ని ఇక్కడ సెలబ్రిటీ చేస్తుంది. ఇక్కడ సెలబ్రిటీలు మధ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా డీలర్ ఉంటాడు. ప్లస్ ఇక్కడ కూడా మన దగ్గర ఇప్పుడు మన కింద సారు నాగేశ్వరరావు డీలర్. తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీ స్థానంలో కస్టమర్కి ఇస్తాను. గుర్తుపెట్టి మన అమితాబ్ బచ్చన్ స్థానం ఎవరికి ఇస్తుంది? మనకి ఇస్తాను ఇక్కడ కస్టమర్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు తేడా అర్థం కావడానికి చెప్తున్నారు క్లియర్గా. ఇదేదో తప్పుడు సంకేతం తీసుకోకండి. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే, నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఏదో పెనుభూతం లాగా ఎక్కడో ఏదో చేతులు పెట్టి కాల్చుకున్నవి గుర్తొస్తాయి. మనకు చేతులు కాళ్ళు కాల్చి గుర్తొస్తాయి. అవి అందులోకి వెళ్ళకండి, వాళ్ళ మాయలోకంలోకి వెళ్ళకండి. ఇది అలాంటి సిస్టమ్ కాదు. ఇది ఒక నీతిగా నిజాయితీగా చేసే సిస్టమ్. కస్టమర్ ఈ సెలబ్రిటీ స్థానంలో కస్టమర్కి ఇస్తుంది. ఎన్ని డబ్బులు ఈ సెలబ్రిటీలు కోట్లాది రూపాయలు మిగులుతాయి కంపెనీకి, ఆ రూపాయల్ని మనకు ఇంకొక ప్లానింగ్ ద్వారా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వారికి ఆ ఇన్కమ్ అనేది సెలబ్రిటీలకు ఇచ్చే రెగ్యులేషన్ మనకి ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు. మనది ఏడిఎంఎస్ కంపెనీ ఉంది, ఇక్కడ డీలర్ ఉన్నాడు. సేమ్ యాస్టీస్గా మధ్యలో ఒక్కరు మారిరు, ఎవరు? సెలబ్రిటీ మారిరు. ఆ సెలబ్రిటీ స్థానం మనకి ఇచ్చింది. నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కంపెనీ ఏమంటుంది? సేల్స్ మెన్ అనట్లేదు, మీరు సెలబ్రిటీలు, అంబాసిడర్లు నా కంపెనీకి. కొనుక్కున్న ప్రతి కస్టమర్ని ఒక అంబాసిడర్ రూపంలో చూస్తుంది కంపెనీ. మీరందరూ ప్రచారం చేసుకోండి, మీ బంధువులకు, ఫ్రెండ్స్కు మన వెహికల్ని ప్రమోట్ చేయండి. వాళ్ళ ద్వారా జరిగే సేల్స్ మీద, ఆ టీం మీద మీకు కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. చూడండి, ఇంతవరకు కూడా హీరో హోండా లాంటి కంపెనీ, బజాజ్ లాంటి కంపెనీ ఇలాంటి అవకాశం మనకి ఇచ్చి ఉంటే ఈ పార్టీకి మనందరం ఎప్పుడో కోటీశ్వరులు అయిపోతారు. అవునా సార్? ఇయ్యలేదు, వాళ్ళు మాత్రమే సంపాదించుకున్నారు. మరి సరే, దాన్ని గతం జరిగిపోయి ఇప్పుడు వచ్చింది, తీసుకుందామా వద్దా? అవకాశం, ఛాన్స్ తీసుకుందామా వద్దా? తీసుకోవాలి ఖచ్చితంగా. మన జీవితం మారాలంటే ఏడిఎంఎస్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి. ఇవన్నీ ఇనిపోయి నన్ను మళ్ళీ పోయి ఓలాలో కొంటా, మళ్ళీ టీవీఎస్ ఐక్యూ కొంటా, నాకు అది నచ్చిందంటే నీ ఇష్టం. నీ జీవితం అలాగే ఉండిపోతుంది. ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండిపోతుంది. ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండిపోతావు. నువ్వు చెడిపోతావు నేను చెప్పట్లేదు, అలాగే ఉండిపోతావు. నీ జీవితం ఎదుగుదల, ఉన్న స్థితి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏడిఎంఎస్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని ప్రమోట్ చేయి. ఒక హీరో లాగా ఎదిగిపోతావు. జస్ట్ షార్ట్ పీరియడ్లో ఒక హీరో లాగా. సినిమాలో చూస్తుంటాం అప్పుడప్పుడు, ఒక హీరో 5 నిమిషాల్లో ఒక పాటలో అతనికి లైఫ్ చేంజ్ అయిపోతుంది, కోటీశ్వరుడు అయిపోతాడు. పేపర్ వేస్తుంటాడు, సైకిల్ మీద తిరిగి 5 నిమిషాలు పాట అయిపోయే వరకు కార్లలో, బెంచ్ కార్లలో తిరుగుతుంటాడు. అవునా కదా? కోటీశ్వరుడు అయిపోతాడు. సినిమాల్లో అనిపిస్తుంది. అలాంటి జీవితం మీకు కావాలంటే ఇక్కడ కూడా 1-2 ఇయర్స్లోనే మీ లైఫ్ చేంజ్ కావాలంటే ఒకటే అవకాశం, ఏడిఎంఎస్. షార్ట్ పీరియడ్లో ఇప్పుడు జనరేషన్ కూడా ఎవరికి ఓకే లేదు. అంత ఫాస్ట్ ఫుడ్ లాంటి జీవితం. ఫాస్ట్ వండేదాకా కూడా ఓకే లేదు. ఆర్డర్ పెడుతున్నారు, 5 నిమిషాలు రాగానే వేడి తినిస్తున్నారు. వండేదాకా కూడా ఓకే లేదు. అంటే జనరేషన్ 60 ఏళ్ళు ఎవరు పని చేయరు ఇవాళ రేపు. వెనకటోళ్ళలాగా ఓకే లేదు. 60 ఏళ్ళు నేను జాబ్ చేసి సంపాదిస్తానే ఓకే వరకు లేదు. ఫాస్ట్గా సంపాదించాలి, ఫాస్ట్గా. ఇప్పుడు సినీ ఫీల్డ్ ఫార్ములానే మనం కూడా పాటించాలి. ఒకప్పుడు 3 సంవత్సరాలు 1000 రోజులు సినిమా నడిచేది. తర్వాత ఏమైంది? సంవత్సరానికి వచ్చింది. సంవత్సరం నుంచి 100 రోజులకు వచ్చింది. 100 రోజుల నుంచి ఒక 10 రోజులు 50 రోజులకు వచ్చింది. 50 రోజుల నుంచి లాస్ట్కు వారానికి వచ్చింది. ఈరోజు వారం నడిస్తే వారంలో ఫుల్ అయితే చాలనుకుంటున్నారు. అవునా కదా?
ఏం చేస్తున్నారు, స్ట్రాటజీ చేంజ్ చేసేది. వారంలోనే ఎక్కువ థియేటర్లు విడుదల చేస్తున్నారు, కలెక్షన్ రాబట్టుకుంటున్నారు. మనం లాస్ లేకుండా ఉన్న కలెక్షన్ అంతా ఒకటే వారంలో వచ్చేస్తుంది. అంటే వాళ్ళ స్ట్రాటజీ మనం కూడా షార్ట్ పీరియడ్లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి. మనం నీ జీవితాంతం సంపాదిస్తానంటే ఏ జీవితంలో కూడా నీకు ఏ బిజినెస్ కూడా జీవితాంతం రన్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే పరిస్థితులు ఫాస్ట్గా మారుతున్నాయి. నువ్వు ఇవాళ ఉన్నది రేపు ఉండట్లేదు. ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఒక షాపింగ్ మాల్, ఒక మంచి బట్టల షాప్ పెట్టినావు, నీ దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి, ఇంత మెయిన్ సెంటర్లో ఒక బట్టల షాప్ పెట్టినావు, నీ చుట్టూ 4 షాపులు పడతాయి నెక్స్ట్ ఇయర్. నిజం అబద్ధమా సార్? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ నడుస్తుందా లేదా? అందరూ పంచుకోవాల్సిందే. నెక్స్ట్ ఇయర్ అన్నీ లాస్ అవుతాయి. అట్లా ఏదో ఒకటో రెండో తెలివితో వాళ్ళ తెలివితేటలతో ఆఫర్లు పెట్టుకుంటూ నడిపిస్తారు, మిగతా అన్నీ లాస్ అయ్యి తీసేస్తుంటారు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఏ బిజినెస్ కూడా నమ్మకం లేదు. కోట్లు పెట్టినవి కూడా తిరిగి వస్తాయో నాకు నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ టైం ఆశించవద్దు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్లలో ఫాస్ట్గా మనం సంపాదించుకునే మార్గం కావాలి. మనకు కావాలంటే ఇక్కడ 7 ఏప్లస్ మీ చెంత ఉంది. దీంట్లో 1-2 సంవత్సరాల్లోనే మన లైఫ్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైంది. డైరెక్ట్ సెల్లింగ్ ట్రెడిషనల్ అర్థమైంది కదా. ఇది ఏది మంచిది అంటారు ఇలా? మళ్ళీ ట్రెడిషనల్ మంచిదా, డైరెక్ట్ సెల్లింగ్ మంచిదా? మన లైఫ్ చేంజ్ చేసేది డైరెక్ట్ సెల్లింగ్. ట్రెడిషనల్లో ఇంతకుముందు చిన్నప్పటి నుంచి కొంటూనే ఉన్నాం, ట్రెడిషనల్లో కొంటున్నాం, మన లైఫ్ ఏం చేంజ్ కాదు. కాబట్టి మనకు ట్రెడిషనల్ బదులు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో వెహికల్ కొనుక్కుంటే మనకేం చేంజ్ అనేది అర్థమైంది. ఇప్పుడు నేను ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం నా జీవితం మార్చుకోవాలి. ఏ కంపెనీలో మార్చాలని నేను వెహికల్ కొనట్లేదు, నా జీవితం మార్చుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్లాన్ తెలుసుకునే ముందు, ఇంకా దానికంటే ముందు మొత్తం 3 పాయింట్లుగా చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్, సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్, 3వ పాయింట్ ఏంటంటే బిజినెస్ ప్లాన్. ఈ 3 పాయింట్లు మీకు క్లియర్గా అర్థమైతే మీరు కూడా చెప్పగలుగుతారు, బయటికి వెళ్ళి ఎక్కడికైనా చెప్పగలుగుతారు మీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లాంటి కంపెనీ మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే ఫస్ట్ కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ దొరకాలి. ఎందుకంటే 3 నెలలు తుమ్మితే తగ్గితే పోయే కంపెనీలు మార్కెట్లో చాలా వస్తున్నాయి. మనతో పాటు ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రమోట్ చేసే కంపెనీలు ఇప్పటికీ 10 కంపెనీలు వచ్చినాయి. సేమ్ మనని కాపీ కొట్టి మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10 కంపెనీలు వచ్చినాయి. అందులో ఒక్కటి కూడా 10 వాటారటలే, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ 2-3 వచ్చినాయి. మీకు 6 వెహికల్ కొనిస్తే మీకు 1 వెహికల్ ఫ్రీ ఇస్తా అంటాడు కూడా. అది ఉంటాడా సార్? 3 నెలల తర్వాత మూసేసే కంపెనీ. అలాంటి మాట నమ్మకండి. చాలా మార్కెట్లో కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్తగా బిజినెస్. వాళ్ళకి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. జస్ట్ 1 లక్ష 2 లక్షలు పెడతాడు, ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటాడు, ఒక ఆఫీస్ పెడతాడు, ఎక్కడో 4 ప్రోడక్ట్లు తెచ్చి ఆడ ముంగడ చూపించి కలెక్షన్ దాండుకొని అవతల పడతారు. ఇలాంటి కంపెనీలు నమ్మితే మనం తర్వాత కస్టమర్ల నుంచి మనకు మోసపోవాల్సి వస్తుంది, వాళ్ళ నుంచి మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర అలాంటి కంపెనీలో చేరితే మీకు నష్టపోతారు. కంపెనీ వెల్ సెటిల్డ్ కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీ కావాలి మనకు. అది నేను ఇవన్నీ కూడా పోయి చెక్ చేసుకున్న తర్వాతనే దీన్ని స్టార్ట్ చేసిన. ఫస్ట్ 3 నెలల పాటు దీన్ని రీసెర్చ్ చేసిన. అసలు కంపెనీ ఏంటి, ఎండి గారు ఎవరు, దీన్ని పెట్టిన డైరెక్టర్స్ ఎవరు, ఏం చేసేవాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఇవన్నీ నేను చెక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేస్తే నా వెనక 1000 మంది వస్తారని నాకు ముందు కాన్ఫిడెన్స్ ఉంది. మార్కెటింగ్లో అనుభవం ఉంది. నేను చేసిన తర్వాత నా వెనక లీడర్స్ ఖచ్చితంగా వస్తారు, చాలామంది నన్ను నమ్ముకొని వస్తారు. మరి వాళ్ళ మాట, వాళ్ళ ఆశలు నిరాశ చేయవద్దు. నేను సంపాదించుకునే మంచిదే, నా టీం అనేది బాధపడవద్దు, నాతో వచ్చిన ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను వాళ్ళ కోసం, నా తర్వాత వచ్చే వాళ్ళ కోసం ఈ కంపెనీ దగ్గర ఒక 3 నెలల పాటు దీన్ని రీసెర్చ్ లాగా చేసిన, ఒక PhD లాగా చేసిన కంపెనీ మీద ఏంటిది అనేది కంపెనీ పూర్వపరాలు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇది ఒక జెన్యూన్ కంపెనీ అనే విషయం తెలిసిన తర్వాత, నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, నేను చూసి వచ్చిన తర్వాతనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరేం సైంటిస్ట్ లాగా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ పని నేను చేసి పెట్టిన మీకు. ఓకేనా? ఇక్కడ ఈ కంపెనీ వెల్ సెటిల్డ్ కంపెనీ, ఎక్సలెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీ. కాబట్టి దీని గురించి కూడా చెప్తా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్. ఇంతకుముందు నేను చేసిన కంపెనీలో ప్రొడక్ట్లో దమ్ముండకపోయేది, బలవంతంగా అంటగట్టేటోళ్ళు. మన బిజినెస్ కోసం ఇలాంటి బిజినెస్ నేను ఇంతకుముందు వేరే కంపెనీలు చేసిన, కానీ అది బలవంతంగా ఇచ్చేటోళ్ళు. అరే నాకు షుగర్ లేదురా కాబట్టి ఈ షుగర్ రాకుండా వాడమని చెప్పించేటోళ్ళు. అవునా కదా? షుగర్ లేని వాళ్ళకి కూడా షుగర్ ప్రోడక్ట్ అంటగట్టేస్తున్నారు. అంటే మన బిజినెస్ కోసం అట్లా చాలామంది జ్యూసులు, అవి హెల్త్ ప్రొడక్ట్లు, సబ్బులు, పేస్టులు, ఆ సబ్బు పని చేయి, ఈ సబ్బు వాడితే నువ్వు తెల్లగా అవుతావు, ఈ సబ్బు వాడితే మొడిమలు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి, మనం అంటే అక్కడని మాటలు చెప్పి ఆ ప్రోడక్ట్లు అమ్మడం మొదలుపెట్టాం. అంటే కస్టమర్కి అవసరం లేకుండా మనం ఎన్నో మభ్యపెట్టి ప్రోడక్ట్లు అమ్ముతుంటాం. కానీ ఇక్కడ మనం అమ్మే ప్రోడక్ట్ ఏంటిది? ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మార్కెట్లో వాళ్ళే కొనుక్కొచ్చుకుంటున్నారు. మనం చెప్పకుండా పోయి ఓలాలో 1,50,000 పెట్టి, ఎథర్లో 1,70,000 పెట్టి, టీవీఎస్ ఐక్యూలో 1,60,000 పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు.
నేను ఒకసారి మార్కెట్లో 100 కంపెనీలు ఉన్నాయి, ఎక్కడో కాడ ఎలక్ట్రిక్ వెహికల్ మనం వద్దన్నా కొంటూనే ఉంటాడు. కొనే ప్రోడక్ట్ అంటే కస్టమర్ వాంటెడ్ ప్రోడక్ట్, ఇది కస్టమర్ డిమాండెడ్ ఐటమ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎంత డిమాండ్ ఉందో ఎలక్ట్రిక్ స్కూటర్లకు. 2 సంవత్సరాల కింద ఓలా కంపెనీ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసింది. అసలు అప్పటిదాకా ఇంకా వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ లేదు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ కాలే. నేను తయారు చేస్తున్నా అని వెబ్సైట్లో ఒక 2 మోడల్ పెట్టేసి బుకింగ్ చేసుకోండి, ఎవరు ముందు బుక్ చేస్తే వాళ్ళకు ముందు డెలివరీ ఇస్తా అని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తే కొన్ని లక్షలాది మంది బుక్ చేసారు ఎలక్ట్రిక్ వెహికల్. నిజామాబాద్ సార్ నేను చెప్పేది 600 కోట్ల రూపాయలు వసూలైనాయి వాళ్ళకు. తెలుసా ఈ విషయం? పేపర్లో పడింది. 600 కోట్లు పేపర్లో పడితే నేను చూసి చెప్తున్నాను. నేను వాళ్ళ వెబ్సైట్లో ఓన్లీ అనౌన్స్మెంట్ చేస్తే 2 మోడల్స్ వాళ్ళు విడుదల చేస్తున్నాం కొద్ది రోజుల్లో, మీరు బుక్ చేసుకోండి అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే వెబ్సైట్లో అందరూ ఆన్లైన్లో యూత్ చాలామంది కొన్ని లక్షల మంది డబ్బులు 10,000 5,000 కట్టేసారు. అంటే బండి చూడకముందే ఎలక్ట్రిక్ వెహికల్ని బుక్ చేసుకున్నారు ఓలా కంపెనీలో. 600 కోట్లు వస్తున్నాయి. ఆ 600 కోట్లు తీసుకెళ్ళి చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి, తమిళనాడులో యూనిట్ పెట్టేసి 6 నెలల తర్వాత డెలివరీ స్టార్ట్ చేసాడు. తెలుసా సార్ ఈ విషయం వరకైనా? మన పైసలు పెట్టి అదొక ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్ ద్వారా డెలివరీస్ అనేది స్టార్ట్ చేసాడు ఓలా కంపెనీ. చూడండి, ఇవాళ ఓలా టాప్ కంపెనీ కాదనట్లేదు. ఓలా ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ సెల్లర్ ఓలా, నేను కాదనట్లేదు. కాస్ట్ కూడా ఉన్నది. నేను కంపెనీ మంచిది కాదంటే కంపెనీ మంచిదే, ఓలా మంచిదే, టీవీఎస్ ఐక్యూ మంచిదే, అన్నీ మంచిదే. కానీ అక్కడ కొనుక్కుంటే ఓన్లీ మనకు డబ్బులు సేవింగ్స్ మాత్రమే జరుగుతాయి. వాళ్ళు మాత్రమే అది మనం ఆ వెహికల్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. కానీ దాంతో సమానంగా మన వెహికల్ కూడా ఒక అద్భుతమైన క్వాలిటీతో మన కంపెనీ అందిస్తుంది. దీన్ని ప్రమోట్ చేస్తే 2వ లాభం జరుగుతుంది. డబ్బులు సేవింగ్తో పాటు మనకి ఇక్కడ ఆదాయం పెంచుకునే మార్గం కూడా ఇస్తారు. మనం ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేను దానికంటే ఈ కంపెనీని నేను ఎంచుకున్నాను. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఎంత డిమాండ్ ఉందో మీకు ఆల్రెడీ అర్థమైంది. మనం వద్దన్నా జనం మొత్తం ఇంకొక 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది. ఇది మీరు వద్దన్నా ఇది జరిగేదే. కాబట్టి మీరు చేయకుండా మీరు ఈ రోజు కొనుక్కున్నా ఏదో ఒక రోజు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాల్సింది. ఎందుకంటే పెట్రోల్ కనుక 200 నుంచి 300 పెరిగింది అనుకోండి, మీరు పెట్రోల్ వాడతారా సార్? ఎవరైనా సార్ నేను సంతోషంగా వాడతా సార్ 500 కానీ నేను వాడతా అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ 110కే రోజు బాధపడుతున్నారు. పొద్దుగా 100 రూపాయలు పోస్తున్నారు, సాయంత్రం వరకు అయిపోయారు తప్ప ఏం తాగుతారు పెట్రోల్ అనుకుంటా బాధపడుకుంటూ మళ్ళీ 100 పోయిస్తున్నారు. సాయంత్రం మళ్ళీ 100 పోయిస్తేనే నడతాను. అంటే ఎండాకాలం ఇంతగానే ఆవిరైపోతుంది, ఎండలు పెడితే అది ఉన్న సగం ఆవిరైపోతారు. కాబట్టి రోజుకు 100 నుంచి 200 రూపాయలు పోసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మరి దాన్ని బాధపడుకుంటూ ఇప్పుడే ఇంత బాధపడితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 1 ఇయర్ కిందనే 110కి వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడుతుందని, ఓటు బ్యాంక్ మీద ఎఫెక్ట్ పడుతుందని గవర్నమెంట్ భరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ అనేది రోజు పెరుగుతూనే ఉన్నది. ఆల్రెడీ పక్క దేశాల్లో చూడండి, శ్రీలంకలో 340 రూపాయలు, పాకిస్తాన్లో 380 రూపాయలు నడుస్తుంది. సార్ కొంచెం సేపు అయినాక సార్ ఇప్పుడు వద్దు, మొత్తం పెట్టండి, డిస్టర్బ్ అవుతుంది, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినట్టు స్టార్ట్ చేయండి. లేదంటే మీరు ముందే తెచ్చి పెట్టండి, ఎప్పుడు మధ్యలో చేయద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు తెప్పించినందుకు సంతోషం అందరికీ. కాకపోతే అది ముందనే చేయాలి, లేకుండా అయిపోయినానే చేయాలి. థ్యాంక్ యూ. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచర్ ఇండియా మొత్తం మన వద్దన్నా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఆల్రెడీ మన పక్క దేశాల్లో చైనా, జపాన్, తైవాన్, అమెరికా ఇలాంటి పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలని బాగా గమనించండి. ఆల్రెడీ వాళ్ళు దాదాపు 70-80%, చైనాలో అయితే 100% ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు. చైనాలో 100%, జపాన్లో 100%. చాలా దేశాల్లో ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్లో వాళ్ళు పెట్రోల్ బంకులే పనిచేసారు. చైనాలో, బీజింగ్లో ఒక పెట్రోల్ బంక్ అవ్వడం లేదు. టోటల్ 100% ఎలక్ట్రిక్ యూజ్ చేస్తున్నారు. కార్లు, బస్సులు, టూ వీలర్ అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ దేశం మార్చుకుంది అలా. ఎందుకంటే పెట్రోల్ వల్ల ఎందుకు మారింది అంటే పెట్రోల్ వల్ల పొల్యూషన్ విడుదలవుతుంది. ఆ పొల్యూషన్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది మానవ జాతి మీద. మానవ జాతి అంతరించిపోయే ఛాన్స్ ఉంది ఆ పెట్రోల్ డీజిల్ వల్ల. పెట్రోల్ డీజిల్ అత్యధికంగా వాడే దేశాల్లో శ్వాస సంబంధ వ్యాధులతో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. ఇది మన భారతదేశంలో 23 లక్షల మంది శ్వాస సంబంధ వ్యాధులతో లంగ్స్ చెడిపోయి క్యాన్సర్ వచ్చి ఆ విషవాయు పీల్చుకోవడం వల్ల హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో, ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారు, చనిపోతున్నారు. ఇది ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది మన దేశాలు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ బాగా సీరియస్గా తీసుకొని 2030లోగా పెట్రోల్ డీజిల్ దాదాపు 70-80% బంద్ చేయాలని చెప్పి మన భారతదేశంలో అంచెలంచెలుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చి దీన్ని అంతరించాలి. పెట్రోల్ డీజిల్ని తీసేయాలి. పెట్రోల్ డీజిల్ వల్ల గవర్నమెంట్ కూడా చాలా నష్టం.
లాభం అనుకుంటారు, చాలామంది ట్యాక్స్లు వస్తున్నాయి కదా అనుకుంటారు, కానీ దానివల్ల చాలా నష్టం. 16 లక్షల కోట్లు మొన్ననే పేపర్లో పడ్డది. ప్రతి సంవత్సరం 16 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాల గల్ఫ్ కంట్రీస్కు, ఫారిన్ కంట్రీస్కు మన డబ్బంతా క్రూడ్ ఆయిల్ కొనడానికి సరిపోతుంది. అంటే దేశం ఇంకెక్కడ అభివృద్ధి చెందుతుంది? ఎప్పటికీ భారతదేశం మన చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలు కానీ చెప్తూనే ఉన్నారు అభివృద్ధి చెందుతున్న దేశం. మనం ఇంకా మన మనవానికి కూడా అదే చెప్తాం. అంతేగాని ఎప్పుడూ అభివృద్ధి కాదు. ఎందుకు అభివృద్ధి కాదు? పెట్రోల్ డీజిల్ కొన్నంత కాలం అభివృద్ధి కాదు. పెట్రోల్ డీజిల్ కొనడం ఆపేస్తే ఈ డబ్బంతా మన వ్యవసాయ రంగానికి, మన ఇండస్ట్రీస్కి ఉపయోగించగలిగితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, మన జీడిపి పెరుగుతుంది, ప్రపంచంలో అమెరికాని ఢీకొనే శక్తి మనకు వస్తుంది. అమెరికా చైనా ఢీకొనాలంటే మనం ఫస్ట్ పెట్రోల్ డీజిల్ బంద్ చేయాలి. ఇది పెద్ద ఆటంకం మనకు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించింది, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెట్రోల్ డీజిల్ అతి త్వరలో షార్టేజ్ చేయాలని చెప్పి దాని రేటు కూడా పెంచాలని చెప్పి ఎలక్షన్స్ తర్వాత ఎవరు భయపెట్టలేదు. ఎలక్షన్స్ ముందు భయపెడతారు, ఎలక్షన్ ఓటు బ్యాంక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఆపుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ అయినా చూడండి, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు 140 నుంచి 150 రూపాయలు పెట్రోల్ కాకుండా అడగదు. 100% ఇది మిగతా ఈ సంవత్సరం నుంచి పెరిగందంతా కూడా ఒకటేసారి కవర్ చేస్తారు, ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఇది రాబోయే ఎలక్షన్స్ వరకు, నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్, అప్పటి వరకు ఎవరేం చేయలేదు. ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు 300 దాటినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఎలక్ట్రిక్ వెహికల్ రావాల్సిందే, తప్పదు. ఫ్లోటింగ్ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం మనకు అద్భుతమైన బిజినెస్ ఉంది ఇక్కడ. కాబట్టి ఎంత ఫ్యూచర్, 100 కోట్ల వాహనాలు అవసరం భారతదేశంలో, 100 CR 2 వీలర్స్ అవసరం. ఇప్పటి వరకు కేవలం 30 లక్షల మంది మాత్రమే కొనుక్కున్నారు. ఓలా, టీవీఎస్, బజాజ్, ADMS అన్ని కంపెనీలు కలిపి భారతదేశంలో ఒక దగ్గర 200 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. పెట్రోల్ వెహికల్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎక్కువ తయారయ్యారు. ఎందుకంటే దానికంటే ఇది ఈజీ తయారు చేయడం. అక్కడో పాటు ఇక్కడో పాటు కొనుక్కొచ్చి ఫిట్ చేస్తే సరిపోతుంది, స్కూటర్ తయారైంది. అదే పెట్రోల్ స్కూటర్ అలా కాదు, దానికి ఇంజన్ ఉంటుంది, దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా దాని మెథడ్ అంతా కూడా వేరే ఉంటుంది. కాబట్టి దాని రిపేరింగ్, దానికి చాలా ఖర్చు ఉంటుంది. కానీ దీనికి అలా ఏముండదు. ఎలక్ట్రిక్ స్కూటర్లో మెయిన్ బ్యాటరీ, మోటార్, ఈ రెండు ఉంటాయి. పార్ట్స్, బాడీలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తెచ్చుకొని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని చాలామంది నాదొక కంపెనీ అని చెప్పి అసెంబ్లీ చేస్తూ చాలామంది నాదొక కంపెనీ అని చెప్పి అలా 500 కంపెనీలు ఇండియాలో ఉండే ఒకప్పుడు. దీన్ని నితిన్ గడ్కరీ గారు అప్పుడు ఎప్పుడైతే బ్యాటరీలు పేలుతున్నాయో అప్పుడు వీళ్ళందరినీ పిలిచి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఇందులోకి వెళ్ళి 200 మందిని మిగిలిచ్చేయండి, 300 మంది లైసెన్స్ క్యాన్సిల్ చేసి. ఎందుకంటే ఈ చిల్లర కంపెనీలు చేయబట్టి పెద్ద పెద్ద మంచి న్యాయంగా ఈ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. జనం కొనకుండా ఆగుతున్నారు. ఒక 6 నెలలు బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. అప్పుడు బ్యాటరీ పెరిగినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ కింద బ్యాటరీ పెరిగినాయి స్టార్టింగ్లో. కొన్ని చెత్త కంపెనీల వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆ చెత్త కంపెనీలు తీసేస్తే ఈ ఇండస్ట్రీ పరిగెడుతుంది. కాబట్టి ఎందుకంటే పరిగెత్తాలి, ప్రతి ఇంటికి ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్ళాలా అనే ఒక ఆశయంతో గవర్నమెంట్ కూడా ఉంది. కాబట్టి అది వెళ్ళాలంటే కొన్ని కంపెనీలను తీసేస్తేనే, కొన్ని చెత్తలు తీసేస్తేనే ఇంకా మిగతాది ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. కాబట్టి 300 కంపెనీలకు క్యాన్సిల్ అయినాయి. ఇంకా కొత్త స్ట్రిక్ట్ రూల్స్ వస్తున్నాయి. ఇందులోకి ఇవి కూడా ఒక 50 కంపెనీలు మిగులుతాయని మొన్ననే మన ఎండి గారికి చెప్పడం జరిగింది. ఒక మీటింగ్ మళ్ళీ జరిగింది మధ్యన. అందులో కొత్త కండిషన్స్ వస్తున్నాయి. ఆ కంపెనీ ఆ కండిషన్స్ తట్టుకోలేక చాలామంది, అంటే మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, ఇండియన్ మోటరే వాడాలనే కొత్త రూల్ రాబోతుంది. ఇప్పుడు మన ఇండియాలో మోటార్ తయారు చేసే కంపెనీ లేదు. మన కంపెనీ ADMS ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టింది ఆల్రెడీ. ఇప్పటి నుంచి ఆల్రెడీ మన ఓన్ మోటార్ తయారు కాబోతుంది. అంటే చూడండి, మన కంపెనీ ముందే ప్రిపేర్ అయింది. ఏది జరిగినా ఇందులో పాతుకపోవాలి. ఇప్పుడు ఈ 50 మందిలో టాప్ 3 పొజిషన్లో మన కంపెనీ జస్ట్ 2025 ఎండింగ్ వరకు టాప్ 3కి వెళ్ళాలనే ఒక కోరికతో, ఒక బలమైన గోల్తో ఉన్న కంపెనీ ఇది. కాబట్టి కంపెనీ ఆషామాషి కంపెనీ కాదు, ఆల్రెడీ అవార్డు వచ్చిన కంపెనీ. ఇది 2020లో స్టార్ట్ అయింది. 2020లో ట్రెడిషనల్ కంపెనీ ఇది. దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్టింగ్లో లేదు. ట్రెడిషనల్గా స్టార్ట్ అయిన కంపెనీ ఒక 1.5 ఇయర్ ట్రెడిషనల్గా బిజినెస్ చేస్తే స్లోగా ఒక 3 కోట్ల టర్నోవర్ జరిగింది, 3 CR టర్నోవర్ జరిగింది. ఒక 30 మంది డీలర్స్ వచ్చారు. ఒకటే రాష్ట్రంలో 1 స్టేట్లో పనిచేసింది. ఒకటే స్టేట్లో ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో 1 సంవత్సరం పాటు పనిచేసింది ట్రెడిషనల్లో. కంపెనీ MD గారికి అశోక్ సార్, దిలావర్ సార్, మహేష్ సార్, షాహిన్ మేడం, 4 డైరెక్టర్లో పేరే ఈ పేరులోని ఫస్ట్ లెటర్ ఈ కంపెనీ పేరు. అశోక్ సార్, దిలావర్ సార్, మహేష్ సార్, షాహిన్ మేడం. ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఇందులో మెయిన్ అశోక్ సార్. ఈ అశోక్ సార్కి ఏంటంటే ఒక గోల్, ఈ 2020లో టాప్ 3 పొజిషన్ తీసుకెళ్ళాలి. మరి టాప్ 3 పొజిషన్కి వెళ్ళాలంటే ఓన్లీ ట్రెడిషనల్ వల్ల సాధ్యం కాదు. ట్రెడిషనల్ వల్లనే వెళ్ళాలంటే టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి యాడ్లకు. మరి అది వెళ్తే కూడా ఒక 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు ఒక టాప్ మోస్ట్ పేరు రావాలంటే. హీరో హోండా, బజాజ్ ఏ రోజు కూడా ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో పేరు రాలే. చాలా 20-30 ఏళ్లలో పాతుకుపోయింది కాబట్టి మార్కెట్లో ఈ రోజు వాళ్ళు టాప్లో పొజిషన్ ఉన్నారు. అలాగే ఈ కంపెనీ కూడా టాప్ పొజిషన్ రావాలంటే 20-30 ఏళ్ళు పట్టవచ్చు ట్రెడిషనల్లో వెళ్ళాలంటే.
కానీ కంపెనీ ఆలోచించింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లోకి వెళ్తే ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు, జనంలోకి తొందరగా వచ్చుకోకపోవచ్చు. ఆ జనం సపోర్ట్తో ఫాస్ట్గా 2000 వాళ్ళు అనుకున్న 2025లో ఇది టాప్ 3 పొజిషన్కి వెళ్ళొచ్చని అతనికి బాగా బలమైన అంటే బలమైన ఆలోచన వచ్చింది. అంటే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది 2021 జూలై, అంటే ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేసింది. ఈ పద్ధతిని స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు. టోటల్ కంపెనీ 4 ఏళ్ళలో ఫస్ట్ 1.5 ఇయర్ ట్రెడిషనల్గానే బిజినెస్ చేసింది. డీలర్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న 2 మోడల్స్ ఉంటాయి ఫస్ట్లో. ఆ 2 మోడల్స్ని డీలర్స్కి ఇస్తూ అమ్ముకోవడం మొదలుపెట్టింది ట్రెడిషనల్గా. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లకు వచ్చినాక కంపెనీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూడు. ఇప్పుడు మన టర్న్ ఓవర్ ఏంటో తెలుసా? ఈ సంవత్సరం ఈ 2.5 సంవత్సరాల్లో 350 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. దట్ ఈస్ ADMS పవర్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ పవర్. ఇది చూడండి, ఇక్కడ 3 కోట్ల టర్న్ ఓవర్, ఇక్కడ 350 కోట్ల టర్న్ ఓవర్. ఎన్ని రెట్లు పెరిగింది చూడండి 2.5 సంవత్సరాల్లో. ఇదే కాకుండా 10 స్టేట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టింది. ఇప్పటి వరకు ఇంతకుముందు ఒకటే స్టేట్లో ఉండే కంపెనీ ఇప్పుడు 20 రాష్ట్రాల్లో అడుగుపెట్టింది. టీం అనేది 20 స్టేట్లలో టీం ఉంది. 10 రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది. మన తెలంగాణలో తూప్రాన్లో సెకండ్ ప్లాంట్ ఉంది. ఫస్ట్ ప్లాంట్ ధార్వాడ్లో ఉంటుంది మెయిన్ ప్లాంట్. మన తెలంగాణ తూప్రాన్లో సెకండ్ ప్లాంట్. ఎందుకంటే ఇక్కడ షోరూమ్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి 100 షోరూమ్స్ ఉన్నాయి తెలంగాణలో. ఈ 100 షోరూమ్లకు అక్కడి నుంచి సప్లై చేయాలంటే చాలా లాంగ్ అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి అందట్లేదని చెప్పి తూప్రాన్లోనే ప్లాంట్ ఇచ్చేసింది. అలా ఇప్పుడు ఆంధ్రాకు సప్లై లేట్ అవుతుందని చెప్పి ఆంధ్ర తిరుపతిలో ప్లాంట్ స్టార్ట్ చేసేసింది. అది అతి త్వరలో ఓపెనింగ్ ఉంది. అలా కొచ్చిన్ కేరళలో ఒక ప్లాంటు, తర్వాత మహారాష్ట్రలో ఒక ప్లాంటు, తమిళనాడులో ఒక ప్లాంటు, ఇలా టోటల్గా 10 స్టేట్లలో ప్లాంట్స్ ఉన్నాయి మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అలాగే ఇప్పుడు ఇంతకుముందు కేవలం ఒక 30 షోరూమ్స్ ఉండేది, 30 మంది డీలర్లు మాత్రమే ఉంది ఇలాంటి షోరూమ్స్. ఇప్పుడు మన దగ్గర మన చేతిలో 1100 షోరూమ్స్ ఉన్నాయండి. 1100 షోరూమ్స్. ఇంతవరకు మన ఇప్పుడు ఈవీ మార్కెట్లో ఉన్న 200 కంపెనీలు ఉన్నాయని చెప్పిన కదా. ఈ 200 కంపెనీల్లో అందులో టాప్ మోస్ట్ కంపెనీలు